హాయ్ టు ఎవ్రీవన్. లగేజీలు చూపిస్తున్నారు అనుకుంటున్నారు. ఏం లేదండి, మా పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా మేమైతే ఊరు వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా అలాగే కొన్ని స్పెషల్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అయితే ఇంకా ఊరికైతే రెడీ అయిపోయాము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే మెట్రో స్టేషన్ వరకు అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. మెట్రో నుంచి వెళ్ళడం న్యూఢిల్లీకి చాలా ఈజీ అన్నమాట. 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి అయితే క్యాబ్ నుంచి మెట్రోకి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. ఈ జర్నీలో స్పెషల్ ఏంటంటే వితౌట్ మై హస్బెండ్ ప్లస్ ఫస్ట్ జర్నీ అన్నమాట మాది. మా హస్బెండ్ లేకుండా ఎప్పుడు వెళ్ళలేదు, ట్రై కూడా చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా మెట్రో అయితే ఎక్కేసాము. ఇంకా మెట్రోలో ఎవరు లేరు. ఇంకా మధ్యాహ్నం 1:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇదైతే అండర్ గ్రౌండ్ అన్నమాట. ఇంకా ఈ అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఇంకా న్యూఢిల్లీకి వెళ్ళాలి. ఇక్కడ మెట్రో మారాలన్నమాట. ఇంకా మారేసి ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మెట్రో ఎక్కేసి ఇంకా న్యూఢిల్లీకి అయితే వచ్చేసాము. ఫుల్లీ ఎండ ఉందండి బాబోయ్, మామూలు ఎండ కాదు. ఇంకా వచ్చేసాము. ఇదైతే వందే భారత్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడైతే మా ట్రైన్ రావాల్సి ఉండింది, కానీ ఫుల్ పబ్లిక్ అన్నమాట. మామూలు పబ్లిక్ లేరు అసలుకి. స్టేషన్లో చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని అయితే చాలా మిస్ అయినామని అనుకొని ఏడ్చేశారు వాళ్ళు. వాళ్ళ డాడీ రావట్లేదని అనుకున్నారు. ఆ టైం వరకు వాళ్ళ డాడీ వస్తాడని తెలుసు వాళ్ళకి, కానీ రావడం తెలిసేసరికి ఏడ్చేశారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా ఈ బాబు అయితే 40 days బాబు అంట ఇలా జర్నీ చేస్తున్నారు. ధైర్యానికి ఒప్పుకోవాలి 40 days బాబుని పట్టుకొని. మా పిల్లలైతే మామూలుగా టార్చర్ పెట్టలేదు నన్నైతే. నాకైతే చుక్కలు చూపించారు. నేను నా మాట కూడా వినలేదు అసలు ట్రైన్లోను. ఇంకా అలానో ఇలానో నైట్ అయితే పడుకొని ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా చూస్తూ ఉన్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఇంకా అలానో ఇలానో ఇంకా కాసేపు అయితే టైం పాస్ చేశారు. మార్నింగ్ లేచిన తర్వాతకి ఇంకా కొంచెం వీడియోస్ తీసుకోవడము, ఫోన్ చూడడము ఇంకా ఇలాంటివి చేసినారు వాళ్ళు. ఇంకా చేసి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినామన్నాక ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకా మేమైతే దిగాల్సింది అయితే వచ్చేసింది. జంక్షన్ మాదైతే కాజీపేట మాది. ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేసాడు అక్కడికి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇదే అన్నమాట మేము దిగిన స్టేషన్ కాజీపేట. ఇంకా దిగిన తర్వాతకి ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేసాడు. ఇంకా అతని కార్ అయితే ఎక్కేసాము. ఇంకా కొంచెం ఏదో పని ఉందని చెప్పేసి అయితే ఒక దగ్గర ఆగాము. ఆగిన తర్వాతకి ఇంకా పని అయిపోగానే ఇంకా సీదా ఇంటికి అయితే వచ్చేసాము. ఇదైతే హన్మకొండ నుంచి అయితే రావాలి కదా, ఇంకా స్టార్ట్ అయిపోయినాం కదా, ఇంకా వచ్చేసాము. ఇదే మాది విలేజ్ అన్నమాట. ఇంకా ఫైనల్లీ వి రీచ్డ్ మై హోమ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.